హైదరాబాద్లో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఆక్రమణలకు గురవుతున్న ప్రాంతాలను అధికారులు కాపాడుతున్నారు. గత కొన్నేళ్లుగా ఎటువంటి చర్యలు చేపట్టని అధికారులు ప్రస్తుతం స్పీడ్ పెంచారు. తాజాగా జూబ్లీహిల్స్లో ఆక్రమణకు గురైన ఓ స్థలాన్ని కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. కూల్చివేసిన స్థలం పార్కుకు చెందినదిగా భావించి చర్యలకు దిగారు అధికారులు. తీరా ఆ స్థలం నాలా భూమిగా గుర్తించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. దీంతో ఈ స్థలం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతలు, ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన పక్కింటి ఓనర్, అధికారులకు అందిన ఫిర్యాదులు, కబ్జా స్థలాన్ని కూల్చివేసిన అధికారులు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న ఓ ఖరీదైన ప్రాంతం కబ్జాకు గురైందని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదందింది. దీంతో జీహెచ్ఎంసీ టీం రంగంలోకి దిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆక్రమణకు గురైన భూమిలో పక్కనున్న ఇంటి యజమాని భారీ ప్రహారీ నిర్మించి సొంత అవసరాలకు ఉపయోగిస్తున్నాడు. ఆయనపై ఫిర్యాదుతో అధికారులు జనవరి 20న రంగంలోకి దిగారు. సర్కిల్ ఉప కమిషనర్ ప్రశాంతి, పారిశుద్ధ్య విభాగం ఉన్నతాధికారి డాక్టర్ భార్గవ్ నారాయణ, కార్యనిర్వాహక ఇంజనీర్ విజయ్ కుమార్, ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి మేయర్ కబ్జా ప్రాంతానికి చేరుకున్నారు. లోపల ప్రైవేట్ నివాసం, పైప్ లైన్లు, పంటల సాగు, ఇతరత్ర కార్యకలాపాలను చూసి ఆశ్చర్యపోయారు. పార్క్ బోర్డును తొలగించి ఖరీదైన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తి దర్జాగా అనుభవిస్తుంటే అధికారులు ఇన్నాళ్లు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ పూర్తి చేయించి జేసీబీలతో గోడలను కూలగొట్టించారు. మరోవైపు పార్క్ కబ్జా స్థలం కూల్చివేతతో అనూహ్య అంశాలు బయటపడుతున్నాయి. ఈ స్థలం పార్క్ కాదని నాలా భూమిగా టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు. లేఅవుట్ మ్యాప్తో స్పాట్కు చేరుకుని ఖాళీ స్థలం కబ్జా అయిందని తేల్చారు. త్వరలో ఈ స్థలాన్ని రోడ్డుగా మారుస్తామని జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు తిరుపతి జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 పక్షుల పండుగను నిర్వహిస్తుందని తెలిపారు మంత్రి అనగాని ప్రసాద్. మన సీఎం విజన్ ఉన్న లీడర్ అని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించారని చెప్పుకొచ్చారు. గత 5 సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఫ్లెమింగో ఫెస్టివల్స్ చేయాలని చెప్పేసి ఒక తపనతో పనిచేశారు. దానికి ఈరోజు ఈ పండగ వాతావరణం, ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా, సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా, ఇవన్నిటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి. అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2001లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి పక్షులు ఈ ప్రాంతాల్లో వస్తా ఉన్నాయో వాటిలన్నిటి కూడా మన ఇంటికి వచ్చిన అతిథిలాగా పెట్టుకోవాలని చెప్పేసే లక్ష్యంతో టూరిజం క్యాలెండర్ లో మొట్టమొదటిసారి ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టి ప్రతి ఏడాది కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14 టు 19 కూడా అద్భుతంగా చేసినటువంటి ఘనత మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు.